శతమానం భవతి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళి ఒకసారి డెడ్ బాడీని చూడొచ్చా? మీరెవరు? ఆయన నాకు తెలిసిన మనిషి. నీలిమ కూడా నాకు తెలుసు, అందుకే ఒకసారి చూసి రావచ్చా అని అడుగుతున్నాను. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. పార్థ ఎక్కడికొచ్చాడేంటి? ఇప్పుడు మావయ్య బతికే ఉన్నాడు, ఇదంతా నాటకమని కనిపెట్టేస్తాడా? పొరపాటున నిజం తెలిసిందంటే మొత్తం నా ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇక జన్మలో మావయ్య బయటికి రాలేడు, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఇప్పుడేం చేయాలి? మావయ్య, పార్థ వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అలాగే అలాగే. పార్థ, మా మావయ్య చనిపోయాడు. ఎందుకు నీలిమ అనవసరంగా బాధపడతావు? మీ మామయ్య తప్పు చేశాడని నువ్వే చెప్పావు కదా. మనుషుల ప్రాణాలు తీయాలనుకునేవాడికి తగిన శాస్తి జరిగింది. మా డాడాని అన్యాయంగా చంపేశాడు. అత్తయ్య ప్రాణాలు తీయడానికి పెద్ద ప్లానే వేశాడు. ఒక కుటుంబాన్ని నిలువునా చీల్చేయాలనుకున్న వ్యక్తికి ఇది చిన్న శిక్షే. ఎందుకంటే జైల్లో పూర్తి శిక్షను అనుభవించకుండానే పైకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎలాంటి శిక్ష లేదు కదా. ఏంటి పార్థ అలా మాట్లాడతావు? బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఎలా ఉన్నా కనీసం మనిషి చనిపోయినప్పుడైనా కాస్త సానుభూతి ఉంటుంది కదా. ఎంతైనా నా మేనమామ చెడ్డవాడే, నేను కాదనను. కానీ నన్ను పెంచాడు, ఆ అభిమానం అయితే నాకుంటుంది కదా. అది తప్పు తను చేయకుండా ఉంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చూడు, నేను మారతారు నీ నమ్మకం ఉన్న వాళ్ళ గురించి అలా ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది నీలిమా. మారరు అని తెలిసినా వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఏదైతేనే పాపం పండింది, పైకి పోయాడు. నువ్వింకా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇన్నాళ్ళు నువ్వు వాడుతుంది నాటకమేమోనని అందరికీ అనుమానం వస్తుంది. నిజంగా మీ మావయ్య మీద నీకు కోపం అంటే ఇక నువ్వు ఏడు పాపేయడం మంచిది. నాకు తెలుసు పార్థ, నువ్వు ఇలాగే మాట్లాడతావని. ఎందుకంటే నేనన్నా మా మావయ్యన్నా నీకు ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నీ చెల్లిని బాధ పెడుతున్నది మేమేనని నీకు మా మీద ఎంతో పగ ఉంది. కాని పార్థ, నువ్వు నా తెలివిని చాలా తక్కువ అంచనా వేశావు. మా మావయ్య పాపం పండలేదు, నీ పాపం పండబోతుంది. నేనాడే కొత్త నాటకంలో మళ్ళీ భాను పావు కాబోతుంది. ఈసారి నా నాటకం నుంచి భానుని నువ్వు కాదు కదా, ఆ దేవేంద్రుడు కూడా కాపాడలేడు. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్, నాకెవరూ లేరు అని? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. అందుకే దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద నడుస్తున్నాను. అందుకే ఇలా జరిగింది. దయచేసి ఇంక నన్ను విసిగించకండి, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. చూడండమ్మా, అర్ధరాత్రి తన కారుకి అడ్డం పడ్డావని ఒక వ్యక్తి తీసుకొచ్చి నిన్ను జాయిన్ చేశాడు. ఇప్పుడు నువ్వెవరు లేరు అంటున్నావు. ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవి మీ ఇంట్లో చూసుకోండి, అంతేకాని ఇలా ఒంటరిగా తిరగడం మంచిది కాదమ్మా. ఆ కారు డ్రైవర్ మంచివాడు కాబట్టి తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అదే అతనిలో దురుద్దేశం ఉండుంటే అర్ధరాత్రి ఒంటరిగా దొరికావు. పైగా నువ్వు స్పృహలో కూడా లేవు. నిన్నేమైనా చేసి ఉంటే నీ బ్రతికేమై ఉండేదమ్మా. అందుకే ఇంతలా అడుగుతున్నాను. మీ వాళ్ళెవరో చెప్పు, నేను ఫోన్ చేస్తాను. చెప్పాను కదా, నేను ఇంతకు మించి ఏ విషయమో చెప్పలేను. నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం అంటే వాళ్ళకి లేనిపోని తలనొప్పులు తీసుకురావడమే, వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయడమే. నా వల్ల నా వాళ్ళు బాధపడ్డం కన్నా కష్టమో నష్టమో నేనే భరించడం మంచిది. నాకు ట్రీట్మెంట్ చేసినందుకు థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను.
ఆ డబ్బు మన చేతుల్లో లేదు, వైశాలి కూడా మన దగ్గర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము. పరిస్థితి మరింత చేజారకముందే విషయం ఏంటో చెప్తాను. కొంచెం టైం అడుగుతాను. అన్నీ సర్దుకుంటాయని చెప్తాను. ఎందుకంటే వైశాలి జీవితం నిలబెట్టడమే మన అంతిమ లక్ష్యం. అది ఎలా చేయాలన్నది ఆలోచించడానికి మనకు కొంత సమయం కావాలి. అందుకే ముందుగా వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అసలు ఆ అభిరామ్ నీ మాట వింటాడనుకుంటున్నావా అమ్మా? వినడని తెలుసు నాన్న, కానీ వినేలా చెప్పాలి. అర్థం చేసుకునేలా మాట్లాడాలి. తను కోపంలో ఉన్నాడు, 4 మాటలు అంటాడు. మనం సమస్యలో ఉన్నాము. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి సహనంతో మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఎవరే ఫోన్? ఆయన ఫోన్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతాను. ఇప్పటికే కార్తిక్ చాలాసార్లు ఫోన్ చేశారు. నువ్వు మాట్లాడడం లేదని ఈ సమస్య ఇంకా పెద్దదవుతుందేమో. ఇలా చేస్తే మీ మధ్య కొత్త సమస్య వస్తుంది. ముందు నువ్వు ఆ ఫోన్ మాట్లాడు. అవును తల్లి, ఆ అబ్బాయి అన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడకపోతే ఎలా? ముందు మాట్లాడు. మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మీకు ఫోన్ చేశాను, మీరు నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోగా మీరే ఫోన్ చేశారు. చూడు బాను, రాత్రి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పడుకోలేదు, కావాలనే ఫోన్ ఎత్తలేదు. ఎందుకని నువ్వు అడగవా? సరే, నేనే చెప్తాను. నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు నాతో మాట్లాడలేదు. అప్పుడు నాకెంత బాధ అనిపిస్తుందో నీకు కూడా తెలియాలి కదా, అందుకే నేను మాట్లాడలేదు. అది కాదండి, మీరే జీవితం అనుకుని బతికే మనిషిని. మీతో మాట్లాడకుండా ఎందుకుంటాను? కానీ ఒక సమస్య ఉందని చెప్పి వెళ్ళావు. అదేంటి అని మేమందరం అడిగినా కూడా నువ్వు మాకు ఆ విషయం చెప్పలేదు. అయినా సరే నీ మాటను నమ్మి అందరం ఒప్పుకున్నాం. అమ్మ కూడా ఆ సమస్య చెప్పే వెళ్ళు అని నీతో ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆవిడ నీకిచ్చిన గౌరవం అలాంటిది. నువ్వు వస్తావని చెప్పిన సమయానికి తిరిగి వచ్చేస్తావన్న నమ్మకంతోనే అమ్మ నిన్ను పంపించింది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడకపోతే ఇంక నువ్వు మాకిస్తున్న విలువేంటి? ఈ విషయంలో అమ్మ చాలా బాధపడుతుంది. అది కాదండి, అసలు చూడు బాను, విషయం ఏంటని నేను నిన్ను అడిగి బాధ పెట్టను. ఎందుకంటే అది పద్ధతి కాదు. నా భార్య మీద నాకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అలాగే తన మాట మీద నాకు అంత మంచి నమ్మకం కూడా ఉంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, అక్కడ సమస్య ఏంటో నువ్వు ఎలా పరిష్కరిస్తావో, అక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆ సమస్య వల్ల మన ఇద్దరి మధ్య మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే పరిస్థితి మాత్రం తీసుకురాకు. దానివల్ల మన బంధం చెడిపోకుండా ఉంటే చాలు. ఏమండి, కార్తీక్, ఒరేయ్, ఏమిటో ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని అది ఏదీ చెప్పకుండా వెళ్లడమేంటి? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడమేంటి? వీళ్ళిద్దరి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో భగవంతుడా. మనోహరు, ఎస్ఐ గారు. డాక్టర్ గారు, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాను. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే డాక్టర్, ఈలోగా నేను జైలర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సరే, పదండి. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? వైశాలి హాస్పిటల్లో ఉందా? అంటే పార్తూ వచ్చింది మావయ్యని చుట్టానికి కదా? ఏంటి వైశాలి ఈ పిచ్చి పని? అసలు ఇంత జరిగితే నువ్వు మాకెందుకు చెప్పలేదు?
నువ్వు ఇంట్లోంచి వచ్చేయడమేంటి? ఎవరూ లేరని చెప్పడమేంటి? అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఏం చేయమంటావు పార్థు? నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. ఇంకా పెదనాన్నని బానుని బాధ పెట్టమంటావా? వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. నేను ఎన్ని మాటలని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎప్పుడు నా గురించి మంచిగా ఆలోచించారు. నాకు మంచి సంబంధాన్ని చేశారు. నా జీవితం బాగుపడుతుందని వాళ్ళెంతో మురిసిపోయారు. పెదనాన్న తన సొంత కూతురు కన్నా నన్నే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మనుషుల్ని ఇప్పుడు నా సమస్యలతో బాధ పెట్టమంటావా? కూల్ వైశాలి, అసలు ఏం జరిగిందో చెప్పు. పెళ్ళైన ఇన్నాళ్ళకి కట్నం డిమాండ్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. అభి నన్ను గుర్తుపట్టలేడు కదా? రోజు చూసే మేమే నిన్ను గుర్తుపట్టలేకపోయాం. ఇంకా అభి ఎలా గుర్తుపడతాడు? మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు? అమ్మ బాను, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నాకు సమస్య ఉంది, నేను పరిష్కరించుకుని రావాలి అని చెప్పొచ్చింది ఇందుకా? ఇక్కడ వైశాలి జీవితాన్ని నిలబెట్టడానికి అక్కడ కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావా? పోనీలే, ఇది కూడా నాకు కలిసొచ్చే విషయమే. దీన్ని చాలా తెలివిగా వాడుకుంటాను. కానీ ఇప్పుడు వైశాలితో మాట్లాడే టైం లేదే. విష్ణుమూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ఏముండో విష్ణుమూర్తి గారు, నేను డాక్టర్నండి. విష్ణుమూర్తి గారు, మీరు చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నారంతే. నిజంగా ఇలా పలక్కుండా ఉలక్కుండా ఉంటే ఎలా అండి? ఏం చేయమంటారండి? ఇంతకుముందు గుండె నొప్పని ఇదే హాస్పిటల్కి వచ్చాను. అప్పుడు డాక్టర్ కూడా నాటకం ఆడమని చెప్పాడు. నేను బాగానే నాటకం ఆడాను. కానీ డాక్టర్ ఏసీపీ వాళ్ళకు దొరికిపోయాడు. అప్పటి నుంచి పరిస్థితి ఎలా మారుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డామండి. మా అదృష్టం బాగుండి మీరు మా జాతికి చెందిన వ్యక్తి కాబట్టి సాయం చేయడానికి ఒప్పుకున్నారు. నేను చచ్చిపోయానని మీరు అనౌన్స్ చేశారు. ఒక పక్క ఎస్ఐ చూస్తున్నాడు, ఇంకో పక్క పార్థు వచ్చి పరీక్షిస్తున్నాడు. పొరపాటున ఊపిరి తీసుకున్నట్టు తెలిసిందనుకోండి, నా ఊపిరి ఆగిపోయే వరకు ఆ జైల్లోనే బతకాలి. అందుకే ఊపిరి బిగబట్టుకొని ఉన్నాను. అయినా శవాసనం వేసేవాళ్ళు ఎలా వేస్తారని చెక్ చేశాను, కానీ మరీ ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు. ఇంకా లెక్కల ప్రకారం మీరు చనిపోయినట్టే. మీ ఆధార్ కార్డు రద్దు అయిపోయింది. మీరు బతుకున్నారని ఎవరు ప్రూవ్ చేయలేరు. హ్యాపీగా వెనక నుంచి వెళ్ళిపోండి. ఎవరికీ కనబడకుండా కొత్త జీవితంతో బతకండి. అది సరే, నేను చచ్చినట్టు ప్రూవ్ చేయటానికి ఒక చచ్చిన బాడీ కావాలి కదా. ఏది? అదిగోండి, అక్కడ చచ్చిపడింది విష్ణుమూర్తి బాడీ. ఇక మీరు విష్ణుమూర్తి కాదు, కొత్త పేరు పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఆహా, ఈ ప్రపంచంలో తన చావు తనే చూసుకున్న ఏకైక వ్యక్తి నేనే అయ్యుంటానండి. నా శవం నాలా లేకపోయినా నాకు దగ్గరగానే ఉంది. సరే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? ఇక్కడే ఉండి ఏం చేయమంటారా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీ మామయ్య గారు పోయారు కదా. తెలుసు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇంకేం చేయమంటారు? మీరేంటండి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఆయనకు అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. అది అయ్యాక బాడీని తీసుకెళ్ళాలి కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం అది ఎవరు చూస్తారు? మీరే చూసుకోవాలి కదా. చూడండి ఎస్ఐ గారు, మా మావయ్య పోయారన్న బాధ నాకు ఉంది. కానీ ఏం చేస్తాను? నేనే ఒంటరి ఆడపిల్లని ఇంకొకరింట్లో ఉంటున్నాను. వాళ్ళకి మా మావయ్య అంటే నచ్చదు. అసలు ఎన్ని రోజులు నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనివ్వటమే నా అదృష్టం. ఆ చివరి చూపేదో చూసేశాను, కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. మీరిప్పుడు నాకు ఆ బాడీని అప్పగించినా నేనెక్కడికి తీసుకెళ్లలేను, ఏమీ చేయలేను. చూడండి, బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఉండొచ్చు, కానీ చనిపోయాక ఎవరైనా ఒకటే కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం ప్రాపర్గా జరగాలి కదా. ఆయన మనిషి అంటే మీరే ఉన్నారు కదా. మరి మీరు తప్ప ఇవన్నీ ఎవరు చూస్తారు?
మీరు చెప్పింది నిజమేనండి. మా మావయ్యకి పిల్లలుంటే క్రిమేషన్ బాధ్యత వాళ్ళు చూసుకునేవారు. కానీ తను పెళ్లి చేసుకోలేదు. నన్నే తన కూతురి కన్నా ఎక్కువగా పెంచారు. నేనంటే ఆయనకి అంత అభిమానం. అలాంటి మనిషి ఈ రోజు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆ శవాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను. క్రిమేషన్ చేయటానికి నాతో ఎవరు సహాయం ఉండరు. మా మావయ్య అందరికీ శత్రువుగా మారాడు. వాళ్ళెవ్వరికి కూడా మా మావయ్య పోయారు అంటే జాలిపడరు. అలాంటిది క్రిమేషన్ కార్యక్రమం వాళ్ళెందుకు చూస్తారు? అందుకే దయచేసి ఆ కార్యక్రమాలు కూడా మీరే పూర్తి చేసేయండి. అదేంటి మేడం అలా మాట్లాడతారు? ఆయన క్రిమినలే కావచ్చు, మేము కాదను. బట్ ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా శిక్షలు అలాంటివి ఉండవు కదా. మీకు కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తానండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మీరే దగ్గరుండి చేయించాలి. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మీ గురించే ఎక్కువగా తలుచుకునేవారంట. మీరంటే ఆయనకు చాలా ఇష్టమని మా కానిస్టేబుల్ కూడా చెప్పేవాడు. మరి మిమ్మల్ని అంత ప్రేమించే మనిషిని ఈరోజు ఒక అనాథ శవంగా వదిలేసి వెళ్తారా? మా మావయ్య నన్ను ఎంత అభిమానించేవాడు. అంత ప్రేమించే మనిషికి నా చేతులతో నేను దాన సంస్కారాలు ఎలా చేయగలుగుతాను? నా వల్ల కాదు. మా మావయ్య లేరు అన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక నా చేతులతో ఆయన చితికి మంట పెట్టలేను. నా కళ్ళ ముందు మా మావయ్య అలా చితిలో కాలిపోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్ల అడుగుతుందనుకోండి, ఆ కార్యక్రమాన్ని మీరే పూర్తి చేసేయండి సార్. అమ్మా నీలిమ, నువ్వు గాని పొరపాటున సినీ ఫీల్డ్కి వెళ్తే నీ అద్భుతమైన నటనతో మహానటి అనిపించుకునేదానివి. నీ బాధ చూస్తుంటే నాకే బాధ అనిపిస్తోంది. ఆ ఎస్ఐ ఇంకా కరిగిపోతాడు. సరే మేడం, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంత బాధపడుతున్నారో ఒక సాటి మనిషిగా నాకు కూడా అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మేం చేస్తాము. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, నా పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ కార్యక్రమాలకి ఏ లోటు రాకూడదు. మా మావయ్యకి అన్ని ప్రాపర్గా జరగాలి. ఇదిగోండి, ఈ డబ్బులు ఉంచండి. ఇట్స్ ఓకే మేడం, గవర్నమెంట్ తరపున అదంతా నేనే చూస్తాను. పర్వాలేదు ఎస్ఐ గారు, ఇది నేను మీకు ఇస్తున్న లంచం కాదు. మా మావయ్య పట్ల నేను తీర్చుకోవాల్సిన రుణం. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగే తల్లి, ఇక్కడ విషయాలని నేను చూసుకుంటాను. వైశాలి తొందరలోనే వచ్చేస్తుందిలే. నువ్వు నీ కుటుంబంలో కొత్త సమస్యలేమి తెచ్చుకోకు. నీ ఇంటికి బయలుదేరు. జాగ్రత్త అమ్మా. వెళ్తానంది మా ఇంటికి కాదు నాన్న, అభిరామ్ ఇంటికి. వైశాలి గురించి మాట్లాడడానికి, తన సమస్యల్ని నేను తీరుస్తానని చెప్పడానికి, కొంత టైం అడగడానికి వెళ్తున్నాను. అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? అక్కడ కార్తిక్ నువ్వు రాకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది అంటున్నారు. మీ అత్తగారు కూడా అపార్థం చేసుకుంటారు కదా. మరి ఇలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్లకుండా వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్తానంటావేంటి? అవును తల్లి, ఏ సమస్యనైనా సున్నితంగా పరిష్కరించుకోవాలి. అదీకాక కుటుంబ సమస్యలు మరీ సున్నితంగా ఉంటాయి. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ఏ మాట ఎలా జారుతుందో కూడా తెలీదు. కొన్ని బంధాలను నిలుపుకోవాలంటే కొన్ని బంధాల్ని వదులుకోవాలమ్మా. ఇక్కడ సమస్యలని మేము చూసుకుంటాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతాలి. లేదు నాన్న, నా దారి నేను చూసుకునేంత స్వార్థం నాలో ఎప్పుడూ లేదు. అయినా వైశాలి ఎక్కడుందో తెలియడం లేదు. తను కనిపించేంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేము. ముందు తన భర్తకి తెలియజెప్పాల్సిన అవసరం మనకుంది. తర్వాత సమస్యలు ఏమొచ్చినా నేను ఎదుర్కొంటాను నాన్న. ముందు ఈ సమస్యకి పరిష్కారం వెతుకుదాం. నేనిప్పుడే వెళ్ళి అభిరామ్తో మాట్లాడేసి వస్తాను. వైశాలి బాబు, భాను, ఏంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చా? చూడు వైశాలి, నిన్న రాత్రి నిన్నెవరో కుర్రాళ్ళు ఏడిపించారని చెప్పావు కదా. భాను కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళిప్పుడు స్టేషన్లోనే ఉన్నారు. ఎందుకు భాను లేనిపోని గొడవలన్నీ? ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చామంటే వాళ్ళు కక్ష పెంచుకుని తర్వాత ఎప్పుడు ఎలా పగ తీర్చుకుంటారో మనకి తెలీదు. ఇదంతా మనకు అవసరమా? పద వెళ్దాం. చూడు వైశాలి,
ఒక ఆడపిల్ల సమస్యల్లో ఉన్నప్పుడు వీలైతే సహాయం చేయాలి, లేదంటే తప్పుకోవాలి. అంతేకాని ఒంటరిగా దొరికినప్పుడు వెంటపడి వేధించడం తప్పు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. అందుకే వాళ్ళని పట్టుకోమని ఎస్ఐ గారికి నేనే చెప్పాను. వాళ్ళని పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చారట. నువ్వు వాళ్ళని గుర్తుపడితే మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. వద్దు బాను, నా మాట విను. ఇప్పటికే మనకున్న గొడవలు చాలు, ఇంకా కొత్త గొడవలు ఎందుకు? చూడు వైశాలి, ఆడవాళ్లలో ఈ భయమే మగవాళ్ళని మృగాల్లా మార్చేస్తుంది. ఏం చేసినా ఎవరికి చెప్పుకోలేరు, తల వంచుకుని వెళ్ళిపోతారనుకుంటారు. కాబట్టి ఒంటరిగా దొరికితే మానాలను దోచుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించాలి. అందుకే వాళ్ళకి బుద్ధొచ్చే పని చేస్తాను. నువ్వు పద లోపలికి. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే అమ్మా వైశాలి గారు. నిన్న రాత్రి వీళ్ళు ముగ్గురు మీకు కనిపించారా? వైశాలి, ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఏడిపించారు సార్. సార్ తను ఇంతకు ముందు మేము ఎప్పుడూ చూడలేదు. రాత్రి తను పారిపోతుంటే మేము వెంట పడలేదు సార్. ఏరా, తనని మీరు చూడకపోతే రాత్రి పారిపోతుందని మీకెలా తెలుసురా? అవును, రాత్రి మీరు నాకు కూడా కనిపించారు. నేను వైశాలి ఫోటో చూపించి మిమ్మల్ని అడిగాను, మీరు తనని ఎక్కడైనా చూసారా అని. కానీ మీరు చూడలేదు అని చెప్పారు. నా ఫోన్ నంబర్ కూడా మీకు ఇచ్చాను. ఒకవేళ తను కనిపిస్తే మాకు చెప్పండి అని. కానీ మీరేం చేశారు? ఒంటరిగా దొరికిన జింకని పులి వేటాడినట్టు తన వెంట పడ్డారు. మమ్మల్ని చూసేసరికి ఏమీ తెలియనట్టు నటించారు. కనీసం అప్పుడైనా మేము చూసాము, తను ఇక్కడే ఎక్కడో ఉందని చెప్తే మేము అక్కడే వెతుక్కునే వాళ్ళం కదా. ఆ సాయం కూడా మీరు చేయలేదు. అలాంటిది ఇప్పుడు మీరు మాట మారిస్తే ఎవరు నమ్ముతారు? సిటీలో ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలున్నాయి. మీరు వైశాలి వెంట పడటం అన్ని కెమెరాస్లోనూ రికార్డ్ అయ్యాయి. ఇక మీరు తప్పించుకోలేరు. అసలు మీరు మనుషులేనా? ఒక ఆడపిల్ల భయంతోనో బాధతోనో అలా రాత్రి వెళ్తుంటే తనకి సహాయం చేయాలి, ధైర్యం చెప్పాలి. వీలైతే దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పాలి. అంతేకాని ఒంటరి ఆడపిల్ల దొరికింది కదా అని అనుభవించాలని చూడటమేనా? మీ ఇంట్లో అక్క చెల్లెల్లేరా? మిమ్మల్ని కన్న తల్లి కూడా ఒక ఆడదే కదరా. ఆడదాని కడుపులో పుడతారు, అదే ఆడదాన్ని చూడగానే మృగాల్లా మారిపోతారు. ఛీ, అసలు సిగ్గులేదా మీకు? తప్పైపోయింది మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయం మేడం. మీరు పోలీసులకు దొరికారు కాబట్టి ఇంత వినయంగా భయంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ వైశాలి రాత్రి మీకు దొరుకుంటే, తను ఇలాగే మీకు దండం పెట్టి నన్ను వదిలేయండి అని వేడుకుంటే మీరు వదిలిపెట్టేవాళ్ళా? రాక్షసుల్లా మీద పడేవారు. పైశాచికంగా తనతో తన జీవితంతో ఆడుకునేవారు. మీ నేరం బయటపడకూడదని తన ప్రాణాలు తీసేసేవారు. ఇలా ఎన్ని కేసులు చూడడం లేదు. మగాడంటే ఆడదాని మీద ప్రతాపం చూపించేవాడు కాదు. ఒంటరిగా దొరికిన ఆడదాన్ని అనుభవించేవాడు కాదు. తన కోరిక తీరాక ప్రాణాలు తీసేవాడు కాదు. నిజమైన మగాడంటే ఒక ఆడపిల్ల వచ్చిందంటే తనకి ధైర్యం చెప్పాలి. ఒంటరిగా బయట కనిపించిందంటే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. తను బాధలో ఉంది అంటే సాయం చేస్తానని నిలబడాలి. కానీ మీరేం చేశారు? తను భయంతో పరిగెడుతూ ఉంటే తాగిన మైకుల్లో తన వెంట పడ్డారు. తను ఏమీ చేయలేని ఒంటరి అని తెలిసి తనని మీరు ఏదో చేయాలని వెంటపడ్డారు. అదృష్టం బాగుంది కాబట్టి తను తప్పించుకుంది. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అమ్మ పెంచితేనే మీకు ప్రపంచం తెలిసింది. అమ్మ మీ చేయి పట్టుకుని నడిపిస్తేనే మీకు నడకంటే ఏంటో తెలిసింది. అమ్మ మీకు మాట నేర్పితేనే అసలు ఎలా మాట్లాడాలో తెలిసింది. అన్నీ అమ్మ నుంచి నేర్చుకున్నారు. కానీ అమ్మ కూడా ఒక ఆడదే అని మర్చిపోతున్నారు. ఛీ! సారీ మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యం మేడం. మేడం, ఇంకెప్పుడు ఏ తప్పు చేయం మేడం. తాగిన మైకంలో మృగాల ప్రవర్తించాము. దయచేసి మమ్మల్ని క్షమించండి మేడం.
మా మీద కేసులు పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు మేడం. మమ్మల్ని క్షమించి వదిలేయండి మేడం. మీలాంటి వాళ్ళందరికీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని భయం ఉండాలి. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూసినా, వాళ్ళని ఏమైనా చేసినా జీవితాంతం జైల్లో మగ్గిపోతామని తెలిసి రావాలి. అప్పుడే ఆడవాళ్లు ధైర్యంగా తిరగలుగుతారు. ఎస్ఐ గారు, మేం కంప్లైంట్ రాసిస్తున్నాము. వీళ్ళ సంగతి చూడండి. మీరు వెళ్ళండి మేడం. వీళ్ళకి బుద్ధి వచ్చేలా ఏం చేయాలో మేము చేస్తాము. ఆడపిల్లలతో ఆడుకునే వాళ్ళకి ఒక గుణపాఠం వచ్చేలాగా వాళ్ళకి శిక్ష పడేలా మేము చూస్తాం. మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సార్. పదండి. మొత్తానికి అనుకున్నట్టుగానే మావయ్యని సేఫ్ ప్లేస్లోకి చేర్చేశాను. ఇంకా తను చనిపోయాడని ప్రపంచమంతా అనుకుంటుంది. నాకు మావయ్యకి మాత్రమే తెలుసు మావయ్య బతుకున్నాడని. ఇంకా నేను చేసే ప్రతి పనిలోనూ నాకు సాయంగా ఉంటాడు. ఇన్నాళ్ళు ఓటమిని చూస్తున్న నేను ఇక మావయ్య సాయంతో విజయాన్ని చూడబోతున్నాను. ఈ ఇంట్లో భానుకి నరకాన్ని చూపించబోతున్నాను. ఏంటి నీలిమా? ఏంటి, ఏం జరిగింది? ఏంటే మిడిగుడ్లు దానా? మీ మావయ్య ఉన్నాడా పోయాడా? అదేంటి బామ్మ అలా అడుగుతున్నారు? పార్థు ఏం చెప్పలేదా? పార్థు చెప్పలేదా అని అడుగుతున్నావు. అయినా తను ఇంకా ఇంటికి రాలేదు కదా, రాకుండా ఎలా చెప్తాడు? పార్థు చెప్పడానికి ఏం కానీ అడుగుతున్నారుగా. నువ్వు చెప్పు నీలిమా, మీ మావయ్యకి ఎలా ఉంది? ఇంకెక్కడి మావయ్య అంకల్, అందరినీ వదిలేసి అనంత లోకాలకి వెళ్ళిపోయాడు. మా మావయ్య చనిపోయాడు. ఇదంతా తను చేసుకున్నదే. తను చనిపోయాడని తెలిసినా కనీసం ఎవ్వరూ బాధపడటం లేదంటే దీనంతటికీ కారణం మావయ్య ఆ రోజు చేసిన తప్పే. తర్వాత ఎంత పశ్చాత్తాపడితే మాత్రం ఎవరు పట్టించుకోరు కదా. ప్రాణం పోయే ముందు నాతో చెప్పుకొని ఎంతో బాధపడ్డాడు. అమ్మా నీలిమా, నేను ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు వాటన్నింటికి నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ నా బాధని ఎవ్వరు నమ్మరు కదా. నా తప్పుని అందరూ చూస్తారు అని ప్రాణం పోయే ముందు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చనిపోయాడు. అలా మావయ్య ఏడుస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోయాను. ఎంత తప్పు చేసిన మనిషి అయినా సరే ప్రాణం పోయే ముందు అబద్ధం చెప్పడు కదా. మా మావయ్య కూడా నిజమే చెప్పాడు. తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాడు. కానీ అవన్నీ వినటానికి మీరెవరూ లేరు కదా. నాతోనే చెప్పుకున్నాడు. అలా బాధపడుతూనే తను చివరి శ్వాస విడిచేశాడు. అదేంటి బావా, ఏమీ మాట్లాడకుండా అలా క్లాప్స్ కొడుతున్నావు? అదేంటి కార్తీక్ అలా అడుగుతున్నావు? ఇంత అద్భుతమైన నటన చూసినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి కదా. నీలిమ చూడు ఎంత గొప్పగా నటిస్తుందో. మరి దానికి క్లాప్స్ కొట్టాలి కదా, తనని ఎంకరేజ్ చేయాలి కదా. మరి తనలో ఉన్న నటిని గుర్తించాలి కదా మనం. ఏంటి పార్థు, ఇదంతా నీకు నటనలా కనిపిస్తుందా? నా బాధ నీకు నటనలా కనిపిస్తుందా? ఇంకా ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? మీ మామయ్య బాధపడ్డా? చనిపోయిన వ్యక్తి మీద కనీసం ఎవరికీ జాలి కలగడం లేదంటే తను ఎలా ప్రవర్తించాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. అలాంటి మనిషి మంచివాడని చెప్పడానికి నువ్వు ఇలాంటి నాటకాలేమీ ఇక్కడ ఆడక్కర్లేదు. కాల్చటం నిప్పు స్వభావం, ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది. ముంచడం నీటి స్వభావం, ఎప్పుడు ముంచేస్తూనే ఉంటుంది. మీ మావయ్య రెండింటికన్నా తక్కువైన వాడేం కాదు. అవసరమైతే తగలబెట్టేస్తాడు, తేడా వచ్చిందంటే నిలువున ముంచేసి చంపేస్తాడు. ఏంటి పార్థు,
మావయ్య గారి ఫోటోని అలా చూస్తున్నావు? డాడా, ఇన్నాళ్లకు మీ ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది. అకారణంగా మీ ప్రాణం తీసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయి మట్టిలో కలిసిపోయాడు. మిమ్మల్ని మాకు దూరం చేసిన పాపం ఆ విష్ణుమూర్తికి శాపంగా వెంటాడింది. జైల్లోనే కుక్క బతుకుతూనే హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో కుక్క చావు చచ్చాడు. అతను చనిపోయాడు అన్న మాట వినగానే మీకు చేసిన అన్యాయం నా కళ్ళ ముందు కదిలింది. తగిన శాస్తి జరిగిందనిపించింది. ఒక మంచి వ్యక్తి ప్రాణం తీసిన మనిషికి ఆ దేవుడు తగిన శిక్ష వేశాడనిపించింది. మీరు మాకు దూరమైనా నేను ఏం చేయలేకపోయానన్న బాధ నాకు ఎంతో ఉండిపోయింది. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది డాడా. ఆ విష్ణుమూర్తి చనిపోయాడన్న మాట విన్న దగ్గర నుంచి మీకు వాడు చేసిన అన్యాయానికి పరిహారం జరిగిందని కాస్త మనసు ప్రశాంతంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే పార్థు. ఆ విష్ణుమూర్తి వల్ల మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి మమ్మీ ప్రాణాలు కూడా తీయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే మావయ్య గారు మనకి దూరం అయ్యారు. ఆ విష్ణుమూర్తి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఈ విషయాలన్నీ ఇక్కడితో మర్చిపోదాం. కార్తీక్, ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా తను ఈరోజు వచ్చి తీరాలి. అమ్మా! చీ నోర్మై, నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. ఎక్కడి నుంచో చేరానికి ముష్టి బుద్ధులు. వ్యాపారాల్లో నష్టం వస్తే సరేలే, అది మన గ్రహపాఠం అనుకున్నాను. వ్యసనాలకి బానిసైపోతే అప్పుల్లో మునిగిపోయాడు కదా, బాధలో బానిసయ్యావనుకున్నాను. ఇంటి కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తే నీ మనసు మారుతుంది, మళ్ళీ నువ్వే వెళ్ళి తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ వెళ్ళి విడాకుల కాగితాలు ఇచ్చొస్తావా? విడిపోవాలని నిర్ణయించుకునేంత పెద్దవాడివా? కనీసం ఇంట్లో పెద్దదాన్నున్నాను, నాకు చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేదా? చెప్తే నువ్వు వివరిస్తావా? వైశాలి డబ్బులు తీసుకురాలేదు, నాకు డబ్బు లేకపోతే గడవదు. అందుకే మా మధ్య బంధాన్ని తెంపాలనుకున్నాను. ఇంకో బంధాన్ని కలుపుకుంటే డబ్బు వస్తుంది. నాకు కావాల్సింది డబ్బే. డబ్బుతో వచ్చే భార్య నాకు కావాలి, ప్రేమతో వచ్చే భార్య నాకు అవసరం లేదు. నా అవసరం మీకు లేకపోవచ్చండి, నేను మీకేమీ కాకపోవచ్చు. కానీ మన బంధాన్ని దారం తెంపినట్టు మీరు తెంపగలరేమో కానీ నేను మీలా తెంపుకోలేనండి. మీరే నా ప్రాణంలా బ్రతకాలనుకున్నాను, మీతో బతకలేదని తేల్చేశారు. మీరు నన్ను వదిలేశారు. నేను ఒంటరిని అయిపోయానంటే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరండి. అందుకే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మీ భార్యగా కాదు, మీ ఇంట్లో ఒక దాసిలా పడుంటాను. పని మనిషిలా పనిచేస్తూ గుట్ట చప్పుడు కాకుండా బతుకుతాను. దయచేసి విడాకులు వెనక్కి తీసుకోండి, నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి. చూడరా, అంతలో వేడుకుంటున్నా నీ మనసు కరగట్లేదా? డబ్బు శాశ్వతం కాదురా, మనుషులు మమతలే శాశ్వతం. పుట్టినప్పుడు ఒంటరిగా పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం. బ్రతికినంతకాలం నలుగురితో కలవాలిరా. మరీ ముఖ్యంగా నా అన్న వాళ్ళు కావాలి. ఆ పిచ్చిదాని కన్నీళ్లు చూసేనా నీ మనసు కరగదా? అసలు మనిషివేనా? సరే వైశాలి, నీ మాట నేనెందుకు కాదంటాను? తప్పకుండా నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కూడా అంతలా చెప్తుంది కదా. తొందరపడి దండం పెట్టకు, ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు. నేను రెండో పెళ్లి చేసుకోవాలంటే నాకు 2 మార్గాలున్నాయి.
ఒకటి నువ్వు విడాకులు ఇవ్వాలి, లేదా నీకు పిల్లలు పుట్టే భాగ్యం లేదని నువ్వు సంతకం పెట్టాలి వైశాలి. అప్పుడు నేను లీగల్గా రెండో పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు మరీ దాసిలా కాకపోయినా ఒక పని మనుషుల ఈ ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు నా డబ్బు సమస్య తీరుతుంది, నీకు మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేదన్న కోరిక తీరుతుంది. సంతకం పెట్టి నువ్వు ఇక్కడుంటావా, విడాకులు తీసుకుని అక్కడుంటావా? ఇక్కడే ఉంటానండి. ఇదిగో డాక్యుమెంట్లు రాయించాను, వీటి మీద సంతకాలు పెట్టు. అప్పుడు నాకు మొదటి భార్యగా ఇక్కడే ఉంటావు, కానీ నీకు ఎలాంటి హక్కులు ఉండవు. పెట్టు. బొమ్మ వైపు అలా చూస్తున్నావు, మీ ఆవిడ కోసమా? అవును బామ్మ, భాను ఈరోజు వస్తానని చెప్పింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. బావుందిరా, చాలా బావుంది. సాధారణంగా భార్య భర్త కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దుననగా డ్యూటీకి వెళ్ళినవాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు కదా అని. కానీ విచిత్రం ఏంటంటే నువ్వు నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావురా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. వస్తానని చెప్పిందిగా, వస్తుందిలే. ఇలా నుంచునుంటే కాళ్ళు నొప్పులు పుడతాయిరా. అలా కూర్చోరా. ఏంటి కార్తీక్, భాను కోసం ఎదురు చూస్తున్నావు కదా? నువ్వు ఎంత ఎదురు చూస్తున్నా ప్రయోజనం లేదు. నాకు తెలిసి భాను రాదు. నా భాను మాటిచ్చిందంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. రాదని నువ్వెలా చెప్తున్నావు? భాను మాటివ్వడం, ఇచ్చిన మాట తప్పడం ఎన్నిసార్లు జరగలేదు? కాబట్టి ఆ భాను మీద నీ గుడ్డి ప్రేమని, నీ గుడ్డి నమ్మకాన్ని తగ్గించుకో. ఖచ్చితంగా చూడు, భాను అయితే రాదిప్పుడు. భాను. హా నాన్నా, వస్తున్నా. ఏంటి నాన్నా? అక్కడ కార్తీక్ చెల్లెమ్మ నీకోసం ఎదురు చూస్తుంటారమ్మా. ఇది ఇప్పట్లో తీరే సమస్య కాదు తల్లి. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో తల్లి. అదేంటి నాన్నా, నన్నిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు? అవును తల్లి, డబ్బివ్వకుండా ఇక వైశాలి జీవితాన్ని చక్కబెట్టలేమన్న విషయం అర్థమైపోయింది. ఆ అభిరామ్ కూడా మాట వినేటట్టు కనపడట్లేదు. ఈ సమస్యలన్నీ ఏదో ఒక రకంగా నేను చూసుకుంటాను. ఏదో ఒక రకంగా ఆ అబ్బాయికి డబ్బిచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ వైశాల్ని వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాను. వీటన్నిటికీ ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. అన్ని రోజులు నువ్వు ఇక్కడుండడం మంచిది కాదు తల్లి. 2 రోజుల్లో వచ్చేస్తానని చెల్లెమ్మకి మాటిచ్చొచ్చావు. ఇప్పుడు వెళ్ళకపోతే నీ ఇంట్లో కొత్త సమస్యలు మొదలవుతాయి. అందుకే చెప్తున్నాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. అవును బాను, కార్తీక్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం కదా. నువ్వు వెంటనే వెళ్ళిపోవడం మంచిది. నేను అమ్మకు మాటిచ్చాను నాన్న,
వైశాలి జీవితం నిలబెడతానని. అమ్మ లేదన్నంత మాత్రాన నేను మాట తప్పలేను కదా. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పినా నేను ఓడిపోయాను అని తెలుస్తుంది. అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు కూడా తెలియదు. అందుకే నా జీవితంలో నేను ఎలా ఓడిపోయినా కనీసం వైశాలి జీవితాన్ని నిలబెట్టి గెలుస్తాను నాన్న. ఈ ప్రయత్నం మధ్యలో ఆగిపోకూడదు. అభిరామ్ తన నిర్ణయం చెప్పాడు, కానీ మార్చుకోడు అనడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు కోపంలో మాట్లాడిన మాటలు రేపు కోపం తగ్గాక ఆలోచనలోకి వస్తాయి కదా నాన్న. అందుకే వైశాలి జీవితాన్ని నిలబెట్టాకే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. అవును, మన ముగ్గురే ఉన్నాము. వైశాలి ఎక్కడా? ఎక్కడా? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది బాను. చాలాసేపటి నుంచి నాకు కనిపించలేదే. నేను గమనించలేదు. ఎంత పని చేసావు రాము. అసలే తన మనసు బాలేదు కదా. మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏం జరుగుతుందో. పదండి. పదండి. అదిగో ఏంటి వైశాలి, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళాను బాను. ఏంటి తల్లి, మీ ఇంటికి వెళ్ళావా? ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? అసలే ఆ అబ్బాయి నీ మీద కోపంగా ఉన్నాడు. కోప్పడి ఏదైనా గొడవ చేస్తుంటే ఏం చేస్తుండే దానివి? అంతగా వెళ్ళాలి అనుకుంటే భానునో రామునో కూడా తీసుకువెళ్ళుండొచ్చుగా. అసలు నువ్వెందుకు వెళ్ళావు వైశాలి? అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నేను చెప్పాను కదా మీ ఇద్దరిని కలుపుతానని. నా మాట మీద నమ్మకం లేదా? నేను జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మగలను భాను. నేనెన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నా జీవితం నిలబెట్టడం కోసం నువ్వు నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నేను నిన్ను అపార్థం చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకులే అని నేనే ఆయనతో మాట్లాడాను. బాధే ఉందమ్మా. ఆయన మనసు మారింది. నన్ను ఇంటికి వచ్చేయమని చెప్పారు. ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నిన్ను మీ ఇంటికి వచ్చేమన్నాడా? ఏంటమ్మా నువ్వు అంటోంది? నిజమేనా? అవును పెద్దనాన్న, మీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని పరిస్థితి అంతా వివరించాను. అర్థం చేసుకోమన్నాను. ఎంతైనా నా భర్త కదా, నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. సరే వైశాలి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకన్నీ వదిలేసి నువ్వు మన ఇంటికి వచ్చే అన్నారు. అవునా? ఈ విషయం మీకు చెప్దామనే వచ్చాను. బాను, ఇక నువ్వు నా గురించి ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి వైశాలి, అంతా ఒక కళ్ళలా ఉంది. అంతలా నచ్చ చెప్తేనే అభిరామ్ వినలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే అంత ఈజీగా ఒప్పుకున్నాడా? అసలేం జరిగిందో చెప్పు. చెప్పాను కదా భాను, మీరందరూ మాట్లాడితే డబ్బు ఇవ్వలేదు అన్న కోపంతో మాట్లాడాడు. కానీ నేను కట్టుకున్న భార్యని కదా, నేను మాట్లాడేసరికి కరిగిపోయాడు. అందుకే నన్ను వచ్చేయమని చెప్పారు. నీకేమైనా అనుమానం ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చి చూడు. నేను అక్కడే ఉంటాను, ఆ ఇంట్లోనే ఉంటాను, వాళ్లతోనే ఉంటాను. అప్పటికైనా నీ అనుమానం తీరుతుంది. పోనీలేమ్మా, అబ్బాయి మారాడంటున్నావుగా, అది చాలు. ఇంకా ఈ విషయంలో మీరు నన్నేం అడగండి. నేను బట్టలు సర్దుకుని మా ఇంటికి వెళ్ళాలి. వైశాలి బయటకు ఒకలా మాట్లాడుతున్నా తన మనసులో ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇక నీకేం పని పాదు? ఎందుకొచ్చావు? నువ్వు ఇంట్లో ఉండడం నాకు నచ్చకపోయినా ఇంట్లో అందరూ నిన్న ఒక సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఈ ఇంట్లో మనిషివే అనుకుంటున్నారు. వాళ్ళందరూ నీ మీద అంత అభిమానం చూపిస్తున్నారు. కనీసం నీకు కొంచెం కట్టేసి ఉండాలి కదా. ఇప్పుడు నేనేం చేశానని నువ్వు పని కట్టుకొని వచ్చి మరి నన్ను తిడుతున్నావు? నువ్వు ఏం చేసావో నీకు తెలీదా? బాను ఎవరికి చెప్పకుండా వెళ్ళింది అంటే తన ఈ విషయాలన్నీ ఇక్కడ తెలియకూడదు అని అనుకుంది. మరి అలాంటి విషయాలు నువ్వెందుకు చెప్పావు? ఏంటి, నీ చెల్లెల గురించి చెప్పానని నీ కోపం వచ్చిందా?
ఇక్కడ చెల్లెలు అక్క అన్నది కాదు సమస్య. తను చెప్పకూడదు అనుకుంది. అది తన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని గౌరవించడం అందరికీ మంచిది. అది నువ్వెందుకు బ్రేక్ చేశావు? అది అడగడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏయ్, ఏంటి పొద్దు పొద్దునే? నేనేమీ తప్పు చేయలేదు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు. నువ్వన్నావు కదా, నీ చెల్లెల కన్నా గొప్పగా నేను ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాను అని. అదే కరెక్ట్. ఆంటీ అంటే భాను కన్నా ఎక్కువ గౌరవం నాకుంది. కార్తీక్ అంటే భాను కన్నా ఎక్కువ ప్రేమ నాకుంది. అంకుల్ అన్నా బామ్మన్నా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ ఇల్లంటేనే నాకు ఎంతో ఇష్టం. ఈ ఇంట్లో వాళ్ళు చిన్న బాధపడ్డా నేను తట్టుకోలేను. ఈ ఇంటి కోడలిగా భాను నిజం చెప్పకుండా వెళ్ళడం భాను తప్పు. తనని తిట్టడం మానేసి నన్ను అంటున్నావేంటి? చూడు నీలిమా, నీ అభిమానం ఎంత ప్రమాదకరమైందో మా అందరికీ తెలుసు. నీకు భాను మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. భాను స్థానంలోకి కార్తీక్ జీవితంలోకి నువ్వు రావాలనుకున్నావు. అది తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ జంటను విడదీసి నువ్వు ఈ ఇంట్లో మంట పెట్టాలని చూస్తున్నావని నాకు బాగా తెలుసు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భానుని ఏదో విధంగా అందరూ తిట్టేలా చేస్తున్నావు. భానుని ఇంట్లోంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవేవి నాకు తెలియదనుకోకు. నువ్వు ఎంత తెలివిగా నటించినా, ఎంత గొప్పగా ఇంట్లో వాళ్ళ గురించి మంచిగా చెప్పినా, నీ మనసులో ఉండే ఉద్దేశం అంటే నాకు బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని పార్దు. నువ్వు మాట్లాడుతుంది నీలిమతో అన్న విషయం మర్చిపోకు. నువ్వు కూడా ఈ ఇంటికి సొంత మనిషివేం కాదు, ఇంటికి అల్లుడివి మాత్రమే. అల్లుడు ఎప్పుడు ఈ ఇంటి మనిషి కాదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరిని పట్టుకుని పరాయివాడు అంటున్నావే? వీడి ఇంటికి పరాయివాడు కాదు, ఈ ఇంటి అల్లుడు. ఈ ఇంటి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇంట్లో కార్తీక్ ఎంత అధికారం ఉందో పార్దుకు కూడా అంతే అధికారం ఉంది. ఏంటి బామ్మ, నీ మనవడు అనేసరికి నీకంత కోపం వచ్చిందా? మరి నీ మనవడు నన్ను అనేసి మాటలంటుంటే నీకేమనిపించట్లేదా? చూడు, నీలాంటి చుప్పనాతి శూర్పణకతో ఇలాగే మాట్లాడాలి. అయినా భాను గురించి నీకెందుకే? భాను ఇంటి కోడలు. అత్తగారికి ఏం చెప్పాలో అదే చెప్తుంది. తన భర్తతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది. ఆ విషయంలో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? అదే కదా పార్దు అడిగాడు. అది నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది? కానీ నా మనవణ్ణి పరాయివాడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు రా మనవడా, ఇక్కడెందుకు? పెద్దమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకక్కడే ఉంటాను. మీ ఆశీస్సులు నాకెప్పుడు ఉండాలి. నా వల్ల వీళ్ళందరికీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. మీరున్నంత వరకు నా వల్ల మీకు కూడా బాధే ఉండేది. నేను ఎన్నో మాటలు అనేదాన్ని, కానీ అవేవి పట్టించుకోకుండా నన్ను మీరంతా చాలా ప్రేమగా చూసుకున్నారు. మీలాంటి వాళ్ళందరినీ అప్పుడు బాధ పెట్టాను కాబట్టే ఇప్పుడు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను. నేనేంటో నేను తెలుసుకున్నాను పెద్దమ్మ. నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. అందుకే నా వల్ల ఎప్పటికీ ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ. లే తల్లి, చల్లగా ఉండమ్మా. ఏంటి తల్లి, ఇప్పుడు ఏమైందని? ఇక నుంచి నా ఇంట్లో కొత్త బతుకు బతకబోతున్నాను కదా. అలా బతకాలి అంటే నాకు ఎంతో ఓపిక కావాలి. అంతకు మించి ఎంతో సహనం ఉండాలి. నాకు నేనే ధైర్యం చెప్పుకోగలగాలి. అవన్నీ నాకు కావాలి అంటే మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఆశీర్వాదం కావాలి. అందుకే మీకు దండం పెడుతున్నాను. పిచ్చి తల్లి, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి. నువ్విలా మారిపోతావని, ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే వైశాలి ఇంత గొప్పగా మారిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. అన్నిటినీ మర్చిపో. గతాన్ని తలుచుకుంటే అందులో బాధే ఉంటుంది తప్ప తీపి జ్ఞాపకాలేమీ ఉండవు. చూడు,
ఇంకెప్పుడు ఈ ప్రస్తావన మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకో. మీ జీవితాన్ని ఆనందంగా ఉండేలా మలుచుకోండి. నా జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికే నేను అక్కడికి వెళ్తున్నాను పెదనాన్న. నా వల్ల ఇంకెప్పుడు మీ ఎవ్వరికి ఏ బాధ రాదు. వెళ్ళొస్తాను. రాము, పెదనాన్నని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా ఉండు. ఏదన్నా సహాయం కావాలంటే క్షణం కూడా ఆలోచించకుండా మా ముగ్గురులో ఎవరికన్నా ఫోన్ చేయి. చెప్పాను కదా రాము, ఇంకెప్పుడు ఎలాంటి సమస్య రాదు. ఆ ఇంట్లో నా బతుకేంటో, నేను ఎలా ఉండాలో మొత్తం నిర్ణయం అయిపోయింది. అలా ఉన్నంత వరకు ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం ఏముండదు. అక్కడ అంతా ఓకేనే కదా? అంతా ఓకే పెదనాన్న. అభి మారిపోయాడు. ఇక నుంచి నా జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. నేను వస్తాను పెదనాన్న. సరే. బాను, అందరికీ చెప్పాను. ఇక నీకే చెప్పాలనుకున్నాను. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. నువ్వు కూడా ఏమీ ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడ అందరితో ఆనందంగా ఉండు. ఇక నా జీవితంలో ఏ సమస్య ఉండదు. నా కోసం నీకు ఎలాంటి ఫోన్ కాల్ రాదు. ఏంటి బాను నువ్వు చేస్తున్న పని? నేను నా ఇంటికి వెళ్తానంటున్నాను కదా, సూట్ కేసు ఎందుకు లాగేసుకున్నావు? నేను అభిరామ్తో మాట్లాడాను వైశాలి. తను నిన్ను ఇంటికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నాడో మొత్తం నాకు చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నావా, లేదా ఆ ఇంట్లో పని మనిషిగా వెళ్తున్నావా? దానికి సమాధానం చెప్పి అడుగు బయట పెట్టు. పని పట్టుద్ది. వైశాలి పని మనిషిగా వెళ్ళడం ఏంటి? అవును నాన్న, ఇంత గొడవ చేసినవాడు ఇంత సడన్ గా ఎలా మారిపోయాడని వైశాలిని ఇంటికి రమ్మన్నాడు అంటే నేను నమ్మలేకపోయాను. తను ఎంత చెప్పినా కూడా నాకు అనుమానం వచ్చింది. అందుకే అభిరామ్కే ఫోన్ చేసి కనుక్కున్నాను. అప్పుడు తను జరిగింది మొత్తం చెప్పాడు. తను వెళ్ళి ఏం చేస్తుందో తెలిస్తే మీరెవరూ ఏం తట్టుకోలేరు. ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు వైశాలి? నీ జీవితం నిలబడదనుకున్నావా, లేక జీవితాంతం పని మంచిగా బతకడమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నావా? ఎందుకు ఇంత తెలివి తక్కువ పని చేసావు? అసలేం చేసింది బాను? పని మనిషిగా వెళ్ళడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అభిరామ్ వైశాలి మీద ప్రేమతోనూ అభిమానంతోనూ ఇంటికి రమ్మని లేదు. వైశాలికి పిల్లలు పుట్టరని ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాడంట. దాని మీద తను సంతకం పెట్టి వచ్చిందంట. మెడికల్ సర్టిఫికేటా? ఎప్పటికీ తల్లిని కాలేనని, తన భర్త రెండో పెళ్లి చేసుకోవచ్చని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టొచ్చింది. అలా అయితేనే ఆ ఇంటికి తను రావచ్చు అంటున్నాడు. అది కూడా ఇంటి ఇల్లాలుగా కాదు, ఇంట్లో పడుండే ఒక పని మనిషిలాగా. ఈ నిజాన్ని మన దగ్గర దాచి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తోంది. ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? మేమందరం చచ్చిపోయామనుకున్నావా? ఈ పెదనాడు చచ్చిపోయాడు అనుకున్నావా? ఎందుకు ఇలా చేసావు? మాట్లాడు వైశాలి. అక్కడికి వెళ్ళి అన్ని మాటలు చెప్పొచ్చావు కదా. మరి ఇక్కడ మేము అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవే. చెప్పు, ఎందుకు పని చేసావు? ఏం చేయమంటావు భాను? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నా కోసం మీరు ఇంటిని వదులుకోవాలనుకున్నారు. నీ ఇంట్లో కూడా గొడవ తెచ్చుకున్నాం. నా జీవితం నిలబెట్టడానికి నీ జీవితం నాశనం చేయమంటావా, లేక నా భర్తతో కలిసి ఉండడానికి పెదనాన్నని వాలంటరీ రిటైర్మెంట్ చేయించి అప్పుల్లో ముంచేయమంటావా? నా మంచి కోసం ఆలోచించే మిమ్మల్ని కష్టాల్లోకి ఎలా నెట్టేస్తాను? నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో నాకేం తప్పు కనిపించలేదు. అమ్మా, నీకేం తప్పు కనిపించకపోయినా నువ్వు చేస్తుంది ఎంత తప్పో మాకు అర్థం అవుతుంది. ఇక నీ జీవితంలో అభిరామ్ భర్తగా ఉండడు, నువ్వు ఒంటరి అయిపోతావు. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు పెట్టిన సంతకం వల్ల
అభిరామ్ వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ పెళ్లి జరిగితే నువ్వు అభిరామ్ జీవితంలో ఉండవు. నీకు ఆ ఇంట్లో స్థానం కూడా ఉండదు. ఆ తర్వాత నిన్ను అడిగే హక్కు కూడా మాకెవరికీ ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితాన్ని ఎలా నిలబెట్టాలో నేను ఆలోచిస్తాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. ఇదే నా నిర్ణయం. నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. పో లోపలికి. రాము, లోపలికి తీసుకెళ్ళు. రామేశ్వరి